ఫిబ్రవరి 21, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. ప్రతి ప్రయత్నము సఫలం అవుతుంది. బాగా అదృష్టదాయకమైన రోజు ఇది. కొన్ని వ్యక్తిగత సమస్యలను తగ్గించుకుంటారు. కాసింత ఒత్తిడి ఉన్నప్పటికీ చురుకుగా కార్యకలాపాలని పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితులు ఏర్పడుతుంది. కొందరు స్నేహితుల వల్ల బాగా లాభపడే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి వృషభం. ప్రతి విషయంలోనూ తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యయ ప్రయాసలు, ఆలస్యాలు, ఒత్తిడి వంటివి తప్పకపోవచ్చు. ఓర్పు, సహనంతో వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. కొందరు సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. తదుపరి మిథునం. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా షాపింగ్ చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి 1-2 ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. 1-2 ఆశించిన శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. తదుపరి కర్కాటకం. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇంట బయట పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. తదుపరి సింహరాశి. రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. అనేక విషయాల్లో మానసికంగా ఊరట లభిస్తుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. సప్తమి శని కారణంగా చిన్న చితక సమస్యలున్న వాటిని తేలికగా అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహక పరిస్థితులు ఉంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభించడంతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. 1-2 ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. అన్యోన్యత పెరుగుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. తదుపరి తులారాశి. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొందరు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార పరంగా రాబడి బాగా పెరుగుతుంది. పిల్లలు విద్యా విషయాల మీద శ్రద్ధ పెడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. తదుపరి వృశ్చికం. వృత్తి వ్యాపారాల్లో బాగా బిజీగా అయిపోతారు. అందుకు తగ్గట్టుగా లాభాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. నిరుద్యోగులు తమకు అంది వచ్చిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. ప్రయాణాల్లో డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి ధనుసు రాశి. ఆదాయంలో అంచనాలకు మించి పెరుగుదల ఉంటుంది. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల్ని చాలా వరకు తగ్గించుకుంటారు. దూర ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పిల్లలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది.
తదుపరి మకరం. ఇంట బయట పని భారం కాసింత ఎక్కువగా ఉంటుంది. 1-2 ఆందోళనకర వార్తలు వినడం జరుగుతుంది. ఎక్కడా తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న సమయానికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఇక కుటుంబ పెద్దల నుంచి కొద్దిగా సంపద కలిగి వస్తుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా నడుస్తాయి. తదుపరి కుంభరాశి. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. రోజంతా మీ ఇష్ట ప్రకారమే సాగిపోతుంది. విందు కార్యక్రమాల్లో పాల్గొని ఎంజాయ్ చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అటు అధికారులను ఇటు సహ ఉద్యోగుల్ని మీ వ్యవహార శైలితో ఆకట్టుకుంటారు. సామాజికంగా పేరు ప్రఖ్యాతులను పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది. తదుపరి మీనం. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా మీపై ఆధారపడతారు. వృత్తి వ్యాపారాలలో బిజీ అయిపోతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. ఇష్టమైన వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులు వ్యవహారాలని సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది.